హాయ్ ఫ్రెండ్స్. ప్రతి మనిషి మనకు ఒక పాఠం నేర్పుతాడు. అసలు జీవితంలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం కలిసే ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంటుంది. అదేంటంటే మనకి అది యాదృచ్ఛికం కాదు, విధి లిఖితం. కొంతమంది మనల్ని పరీక్షించడానికి వస్తారు. వాళ్ళు మన సహనాన్ని, మన ధైర్యాన్ని, మన స్వభావాన్ని అన్నింటినీ పరీక్షిస్తారు, విసిగిస్తారు. కొంతమంది మనల్ని వాడుకోవడానికి మాత్రమే వస్తారు. అప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే మనకు మనం కొన్ని లిమిట్స్ పెట్టుకోవడం, సరిహద్దులు పెట్టుకోవడం, ఆ దాటి ఎవరిని లోపలికి రానివ్వకుండా ఉండడం, మన విలువను మనం గుర్తించుకోవడం, వాళ్ళ నుంచి దూరంగా ఉండటం, మన శక్తిని మనం కాపాడుకోవటం. మరికొంతమంది మనకి కొన్ని మంచి విషయాలు ప్రబోధించడానికి వస్తారు. జ్ఞానం, దయ, బాధ, ఏదైనా కానీ వారు మనకు బోధించిన పాఠాలు మనకి జీవితాంతం మనతో గుర్తుండిపోతాయి. మరికొంతమంది మనలోని మంచితనాన్ని, గొప్ప సుగుణాల్ని వెలికితీస్తారు, మనల్ని ప్రేరేపిస్తారు, ప్రోత్సహిస్తారు, ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తారు, మనలోని మహత్తరమైనటువంటి శక్తిని గుర్తించుకునేటట్లు చేస్తారు. వాళ్ళను మనం ఎప్పుడు దూరం చేసుకోకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఏంటంటే ప్రతి పరిచయాన్ని ఒక విలువైనదిగానే భావించాలి. ప్రతి మనిషి నీ కథలో ఒక అధ్యాయం అని తలుచుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని మలిచే ఒక శిల్పి అతను అనుకోవాలి. ప్రతి మనిషి నీ జీవితంలో ఒక పాఠం. కొన్ని పాఠాలు నొప్పిస్తాయి, కొన్ని పాఠాలు మన బాధల్ని నయం చేస్తాయి, కానీ అన్నీ నిన్ను ఎదగడానికి ప్రోత్సహిస్తాయి. కాబట్టి ప్రతి సంఘటనని ఆహ్వానించాలి, ప్రతి సంఘటన నుంచి మనం నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్.